దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ భారత రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన కార్యక్రమాన్ని బ్యాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నివాళులర్పించారు. ఈ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంపై చర్చించినట్లు శంకర్ తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఓట్లను తిరస్కరిస్తూ బీజేపీకి గుణపాఠం చెప్తామని వారు తెలిపారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశం జరుగుతున్న సామాజిక రాజకీయ అంశాలపై చర్చించి ఒక రాజకీయ తీర్మానాన్ని దళిత బహుజన 4వ మహాసభ తీర్మానం చేయబోతుంది. ప్రధానంగా ఈ దేశం ప్రధానంగా 400 సీట్లని మాకు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఓట్లు అడుగుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఓట్లని తిరస్కరిస్తూ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా దళిత బహుజన ఫ్రంట్ అగ్రభాగంగా నిలబడి పనిచేస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ అమలు కోసం పనిచేస్తున్నాం. దళిత హక్కులు, సామాజిక ఉద్యమకారుల యొక్క చైతన్యంతో సమిష్టి ఉద్యమాలు నిర్మించి రాజ్యాంగ పరిరక్షణ అమలు కోసం ఈ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి వాళ్ళ బీజేపీ ఏదైతే చెబుతా ఉందో 400 సీట్లు వస్తే ఆ రాజకీయాలు ఒక రేపు పొద్దుగాల వాళ్ళు గెలిచినా ఓడినా రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని ఒక ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది. అనేక అంశాలు తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. అది అంబేద్కర్ భరోసా కావచ్చు, గ్యారంటీలు కావచ్చు.